మున్సిపాలిటీలో 30వ వార్డులో 4.5 సంవత్సరాలుగా తాగునీరు కుళాయిలో బురద నీరు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సమస్యపై మున్సిపల్ కమిషనర్ని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో తాగునీరుతో పాటు పారిశుద్ధ్య సమస్య కూడా ఎక్కువగా ఉందన్నారు విజయచంద్ర. డ్రైనేజీలు సరైన సమయానికి శుభ్రం చేయకపోవడంతో కాలువలో మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం పట్టణ మున్సిపాలిటీ బాగోతు వెలుగుందంటే నిమ్మకి నీరెత్తినట్లు తయారైంది. అభివృద్ధికి ఎలాగైతే నోచుకోలేదు. మౌలిక వసతులైన మంచినీటి పరిస్థితి చూస్తే అసలు ఇది తాగడానికైనా పనికొస్తుందా అని అడుగుతున్నా. దీన్ని కాలకృత్యాలకు కూడా వాడలేని పరిస్థితిలో ఉన్న ఈ మంచినీటిని తాగడానికి ఇప్పుడు ఈ మన మున్సిపల్ పురపాలక సంఘంలో ఉన్న 30 వార్డులకి ఇస్తున్న మంచినీళ్ళ పరిస్థితి ఇది వీళ్ళు చేస్తున్న అభివృద్ధి, ఇది వీళ్ళు ప్రజలకు ఇస్తున్న భరోసా. అంతేకాకుండా శానిటేషన్ విషయంకి వస్తే కాలువల్లో ఎక్కడ కూడా పుడుకులు తీయలేదు. విపరీతమైన దోమలతో హాస్పిటల్ నిండిపోతుంది. ఏరియా హాస్పిటల్ చూడండి, ప్రైవేట్ హాస్పిటల్ చూడండి, ప్రతి ఒక్కరికి మలేరియా, ఇప్పుడు డెంగ్యూ అనేది చాలా సీరియస్ ఇష్యూ. అయితే మున్సిపాలిటీలో చేయాల్సిన చిన్న అవసరాలను కూడా 10వ వార్డు విషయానికి వస్తే రోడ్డు మొత్తం కూడా మురుగునీరుతో నిండిపోయింది. అసలు ఆ వార్డులోకి వెళ్ళాలన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మూసుకొని బతకాల్సి వస్తుంది. ఇక్కడున్న కమిషనర్ కానీ, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే అలజింగి జోగారావు కానీ వీళ్ళు చూసిన పాపానికి పోలేదు. అది వీళ్ళ పరిస్థితి. ప్రశ్నిస్తే మేము చేయగలుగుతాం అంటున్నాం, ప్రశ్నిస్తే మేము చేస్తాం అంటున్నారు. ఇది వీళ్ళకున్న ఆలోచన. ఎలాగో వీళ్ళకి తెలిసింది ఏంటంటే రాబోతున్న 2 నెలల్లో దిగిపోతున్నాం కదా అనే ఉద్దేశంతో ఇంతవరకు దోచుకున్నది